హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్నూన్లో కూడా మనకి అప్పుడప్పుడు చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లోనైతే. సో కాబట్టి మనం ఆఫ్టర్నూన్ కూడా ఖాళీ లేకుండా అయితే మనం ఒక ఇంటి ఇల్లాలిగా, ఒక తల్లిగా ఖచ్చితంగా మన పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నాకు ఇంట్లోనైతే ఈరోజు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, ధనియా పౌడర్ అయిపోయింది, కొబ్బరి పొడి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా కాబట్టి నేను మంచిగా ఇంకా ఆఫ్టర్నూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం అనేసి ధనియా పౌడర్ మిక్సీ పట్టేసుకుందాము అనేసి అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మధ్యాహ్నం వేళలో ఏ పనులు అయితే చేసుకున్నానో వాటిని అయితే మంచిగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఎల్లిపాయలు పొట్టు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే నేను క్లీన్గా నీట్గా అయితే పొట్టు తీయను ఫ్రెండ్స్, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అంత క్లీన్గా అయితే అవసరం లేదు. వెనక ముందు ఒకటే కొంచెం పెద్ద పొట్టు ఒకటే తీసేసి ఇంకా అన్నీ చూడండి ఎన్ని ఎల్లిపాయలు, ఒక 1/2 కేజీ అల్లం అయితే మా ఆయనతో తెప్పించుకున్నాను అనమాట. సో 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 25 days అలా వస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే 1/2 కేజీ అల్లము, మళ్ళీ మనకు అక్కడ ఎల్లిపాయలు చూడండి ఎన్ని ఉన్నాయి కదా. సో వాటన్నిటిని కనుక మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఒక 1/2 డబ్బా ఫ్రెండ్స్. నాతోనైతే మంచిగా ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఐస్ క్రీమ్ డబ్బాలనైతే నేను మంచిగా స్టోరేజ్ అయితే చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా సో నేను ప్రతిరోజు వంటలు మనకి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ లెగ్ కానీ నాన్ వెజ్ లెగ్ కానీ అది లేనిది మనకి పని అయితే జరగదు ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కాబట్టి ఇక్కడ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి డబ్బాలో కూడా నేను ధనియాలు అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ధనియాలు ఒక 1/2 కేజీ రాయించుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా సరుకులోనైతే రాస్తాను. తెచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ 1/2 కేజీని మంచిగా శుభ్రపరచుకొని మొత్తం పెనం పైన వేసి బాగా వేయించుకొని ధనియాలను అయితే అలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు పౌడర్ అయిపోతుందో అప్పుడు కొద్దిగా కొన్ని ధనియాలు అయితే పౌడర్ చేసి అయితే స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ నేను చేసే పని అయితే ఇదనమాట. సో నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే ఇంకా అల్లం అయితే మంచిగా శుభ్రంగా అయితే కడిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇంకా వాటిని అయితే ముక్కలుగా అయితే కట్ చేయలేదు. సో వాటిని ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా పిల్లలు అయితే మంచిగా స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా భోజనం చేసుకొని అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక్కడ టైం కూడా చూపిస్తున్నాను చూడండి, 1:40 అయింది. సో మా బాబు 1:30కి వెళ్ళిపోయాడు. మా పాప ఇంకా 12:55కి వెళ్ళిపోయింది. లంచ్ తినేసి వెళ్ళిపోయారు. నేను ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కొద్దిగా రైస్ తినేసి ఆ తర్వాత ఈ పనులన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా చేసేద్దాం, ఎంతసేపు ఉన్నా మనకు తప్పదు కదా ఫ్రెండ్స్. ఏమైపోయినా మనకు వంట జరగదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంకా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి అనేసి అయితే మంచిగా తయారైతే చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్నే మార్నింగే నేను ఇంకా మిషన్ కూడా బట్టలు బాగా 2-3 ట్రిప్పులు వేసాను ఫ్రెండ్స్. ఇంకా వాటన్నిటిని కింద ఆరేసి వచ్చాను. ఇప్పుడు 1:40 అయింది కాబట్టి చేసుకునే లోపల 1 hour పట్టింది ఫ్రెండ్స్. ఇంక ఈ పొడి ఆ పొడి అన్నీ 3 పొడిలు అనమాట. సో ఇవన్నీ చేసుకునే లోపల ఒక 1 hour పట్టింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ బట్టలు తెచ్చుకొని కూడా మడత పెట్టుకునేది ఉంది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్నూన్ కూడా మనకి ఖాళీ అనేది ఉండదు ఫ్రెండ్స్. నా వీడియోస్ వల్ల మీకు మోటివేషన్గా ఉండి మీరు కూడా చకచకా పనులు చేసుకోవాలంటే నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతాయి. సరేనా? బద్ధకం అనేది మనకు లేకుండా మంచి మోటివేషన్గా ఉండే విధంగా అయితే నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. చూడండి ఇక్కడ మంచిగా అయితే నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీటన్నిటిని స్టోరేజ్ చేసుకున్నాం అనుకో ఒక 20-25 days అయితే మనకి టెన్షనే ఉండదు ఫ్రెండ్స్. ఈ పొడులు లేనిది మనకి వంటలో కిచెన్లో అస్సలు పనులు జరగవు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఇక్కడైతే ధనియా పౌడర్ ఫ్రెండ్స్ మంచిగా అయితే చూడండి ఎంత గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లోనే తెచ్చుకొని ధనియాలు వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీమేడ్ ధనియా పౌడర్ కన్నా మనం ఇలా తెచ్చుకొని కొంచెం కష్టమైనా పర్లేదు ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ధనియా పౌడర్ అయితే అక్కడ గిన్నె ఉంది చూడండి ఫ్రెండ్స్, అందులో అయితే వేసి పెట్టేస్తాను. అది ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేద్దామనేసి ఇక్కడ మంచిగా చూడండి అల్లం ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మిక్సీ జార్ నిండా అయింది ఫ్రెండ్స్ బాగా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారి చేసుకున్నాను అనుకోండి, అమ్మయ్య ఒక 20 days అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి టెన్షన్ ఉండదు, ధనియా పౌడర్ గురించి ఉండదు, ఎండు కొబ్బరి పొడి గురించి కూడా ఉండదు అనేసి అయితే హ్యాపీ ఫ్రెండ్స్. ఏదో ఒక పూట మధ్యాహ్నం అయితే ఇలా పేస్ట్లు అన్ని పొడులు అయితే తయారు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మిక్సీకి అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా మధ్యాహ్నం వేళలో కూడా అలా సౌండ్లు వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఏం చేసినావు మధ్యాహ్నము అని అట్లా అడుగుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే కదా.
ఎందుకంటే అది కాని టైంలోనో 1:30 2కి అలా మిక్సీ సౌండ్ వినిపించింది అంటే ఏం చేస్తున్నారబ్బా అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇంకేముంది ఇంక చెప్పాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అక్క, అందుకే పట్టుకున్నాను మధ్యాహ్నం టైంలోనంటే అవునా అనేసి అయితే అన్నారు ఫ్రెండ్స్. ఇంకా సో మనకి ఏదో అలా రిలాక్స్డ్ అవుదామా అనుకుంటే ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. మధ్యాహ్నం కూడా చేయాల్సిన పనులు అయితే ఉంటాయి. అందరూ అనుకుంటుంటారు ఏది రోజు ప్రతిరోజు మధ్యాహ్నం ఖాళీనే ఉంటామేమో అనేసి. అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. అది ఒక ఇంటి ఇల్లాలకే తెలుస్తుందన్నమాట. ఏదో ఉంటే ఒక గంట ఉంటామేమో ఫ్రెండ్స్. ఒక గంట రిలాక్స్ తీసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఏం ప్రిపరేషన్ చేయాలనే ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఒక ఇల్లాలకి మెదులుతూనే ఉంటాయన్నమాట మైండ్లోన. నైట్కి ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, స్నాక్స్గా పిల్లలకి ఏం చేసి పెట్టాలి అనేసి అయితే ఉంటుంది. సో ఇంక ఎక్కడ ప్రశాంతంగా మనం ఏదైనా ఒక అడ్డం పడతాం ఫ్రెండ్స్, కునుకు తీస్తాం చెప్పండి. సో అలాంటిది ఏముండదనమాట. ఏమైనా రిలాక్స్డ్ అంటే ఒక అలా నడం వాల్చాలి అంతే తప్పనిచ్చి హాయిగా నిద్రపోవడం అయితే ఏముండదు మధ్యాహ్నం టైంలో ప్రతి ఇళ్ళకైతే. సో అలాగే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అందరికి ఇలాగే ఉంటుందనేసి. చూడండి ఇక్కడైతే మంచిగా ఎండు కొబ్బరి కూడా ముక్కలకైతే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిక్సీలోని వేసేసి మంచిగా మిక్సీకి అయితే పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది కూడా కొబ్బరి పొడి కూడా ఇంకా అలాగే వదిలేస్తాను ఫ్రెండ్స్. ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ ఆ జార్లోనే పెట్టేస్తాను అనమాట. చూడండి చాలా హీట్ ఉందనమాట, ఎందుకంటే కొబ్బరి పొడి కాబట్టి అది మెత్తగా అయ్యేసరికి చాలా హీట్ అయిపోయింది గిన్నె. సో అలాగే పెట్టేస్తాను, చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ధనియా పౌడర్ అయితే ఆరిపోయింది కాబట్టి మంచిగా చల్లగా అయిపోయింది. సో ఇక్కడ డబ్బాల్లోనైతే నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా ధనియా పౌడర్ అయితే. సో ఇది కూడా ఒక 10 days 15 days వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ధనియా పౌడర్ కూడా నేను వాడతాను కానీ ఎక్కువ అయితే వేయను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ వేస్తాను అనమాట. ఆ స్పూన్తోనైతే ఒక 1/2 వేస్తాను అనమాట, అది చాలా పెద్దది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా మంచిగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అమ్మాయి పనులు అన్నీ అయిపోయాయి అనేసి. చూడండి 3 అయిపోయాను అనమాట. ఈ 3 ఈ ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు నేను చేసుకున్న పనులు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఇంక ఇక్కడైతే కిచెన్లోనైతే ఇంకా మంచిగా అక్కడ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా దాన్ని ధనియా పౌడర్ కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కడ పెడతాం ఫ్రెండ్స్, ఇంకా మనకు తెలుసు కదా. ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఖాళీ సమయాల్లోనా ఇలా మధ్యాహ్నం వేళలో ఏ పనులు చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇంకా కిందికి వెళ్ళేసి అక్కడ అంతా వెళ్ళిపోయి పుట్ట అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాళ్ళు అయితే అవన్నీ తీసేసి మళ్ళీ కసువుడు చేసుకొని కింది పోయిన ఫ్రెండ్స్. అప్పుడు 3 పైన అయింది టైము. మంచిగా బట్టలు అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మడత పెట్టాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా అన్ని బట్టలు అయితే ఎవరి వాళ్ళు అయితే తీసి మంచిగా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. పాప ఒక సైడు, బాబు ఒక సైడు, నా బట్టలు ఒక సైడు, మా ఆయన ఒక సైడు. ఈ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ మనకు ఆడవాళ్ళకి. లేకపోతే ఇన్ని బట్టలు ఎప్పుడు ఉతికేవాళ్ళం ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కూడా అలా మారిపోయింది కాబట్టి పొద్దున ఒక డ్రెస్సు, నైట్ ఒక డ్రెస్సు, ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు, ఇలా ఉంటాయి కాబట్టి ఇన్ని బట్టలు పడతాయి ఫ్రెండ్స్. మన కాలంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని బట్టలు ఉండేవా ఫ్రెండ్స్ చెప్పండి. పొద్దున ఒక్క డ్రెస్ వేసుకుంటే నైట్ వరకు కూడా అదే. లేకపోతే మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్ ఇలా అంటుంది అక్క అనేసి, తిరుగా మరుసటి రోజు వరకు కూడా అదే డ్రెస్సే ఉండేది ఫ్రెండ్స్. నా బాల్యంలోనైతే ఇలాగే గడిచిందనమాట. మీ బాల్యంలోనైతే ఎలా గడిచిందో నాకు కామెంట్ సెక్షన్లోనైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నేను 90s కిడ్ అనమాట. సో నా 90s డేస్లోనైతే ఇలాగే ఉండేదనమాట. డైలీ ఒక్కొక్క జత బట్టలు అయితే లేవు ఫ్రెండ్స్. అప్పట్లోన ఏదో ఒక జత వేసుకున్నామా, ఇంక యూనిఫాము ఒక్క కలర్ డ్రెస్ ఉంటే అదే ఎక్కువ స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు పిల్లలకు చూడండి ఎన్ని డ్రెస్సులు. ఆ ఉన్న కొన్ని డబ్బులు కూడా ఓన్లీ బట్టలు పెట్టినట్లే ఉంటుంది అనమాట. నైట్ డ్రెస్సులు అని అవని ఇవని షార్ట్స్ అని పెట్ కోట్స్ అని బనీన్స్ అని ఎన్ని బట్టలు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.